జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఇటు బుజ్జడిపాలెంలో ఈరోజు ఆయన పర్యటించారు. చాలా కార్యాలయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటం లేకపోవడం చాలా దురదృష్టకరమని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే రాష్ట్రం అభివృద్ధి చేస్తుందని చెప్పి గమనించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో నరేంద్ర మోడీ చిత్రపటం ఉండాల్సిందని చెప్పి డిమాండ్ కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఇటు బుజ్జడిపాలెంలో ఏర్పాటు చేసిన హర్బల్ హెల్త్ క్లినిక్లో బీజేపీ నాయకులు కలిసి బుధవారం మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మించడం జరిగిందని, ఇలాంటి ఆరోగ్య కేంద్రాల్లో మోడీ చిత్రం లేకపోవడం దారుణం అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం, ప్రభుత్వం అభివృద్ధి గురించి స్థానిక ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రతినిధులు ప్రజలకు తెలియచేయాలని చెప్పి అన్నారు. లేని పక్షంలో తామే ప్రభుత్వ కార్యాలయంలో మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసే ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించామని చెప్పి ఇటు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు మీడియాతో చెప్పడం జరిగింది. కేంద్రం నుంచే వస్తున్నాయి, కానీ అధికారులు ఎందుకో నరేంద్ర మోదీ గారి పేరు చెప్పరు, కేంద్ర ప్రభుత్వ పథకం చెప్పరు. అయ్యా, మేము ఒకటే కోరుతున్నాం, ప్రజాధనంతో డబ్బులు తీసుకునే మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయిని నరేంద్ర మోదీ గారి పేరు చెప్పాల్సిందే. ఎక్కడైతే నరేంద్ర మోదీ గారి పేరు చెప్పరో అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమైన మేము నరేంద్ర మోదీ గారి ఫోటో పెట్టకపోతే ఫోటో ఇస్తాం, పేరు చెప్పకపోతే మేము వచ్చి అయ్యా ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ప్రజా సౌకర్యార్థం నరేంద్ర మోదీ గారు ఇచ్చిన నిధులని మేమే చెప్తామని తెలియజేస్తున్నాం. ఇవే కాదు, మన బుచ్చిరెడ్డిపాలెం అర్బన్లో అనేక రకమైన పనులు కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఎన్డీఏ కూటమి చేస్తుంది. ఎన్డీఏ కూటమిలో వచ్చే ప్రతి రూపాయి కూడా కేంద్రం ఓటా ఎంతో కొంత ఉంది. కొన్ని పథకాల్లో అయితే మొత్తం డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి నరేంద్ర మోదీ గారి పేరు చెప్పాల్సిందే, నరేంద్ర మోదీ గారు ఫోటో ఆఫీసుల్లో పెట్టాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మా బుచ్చిరెడ్డిపాలెం అర్బన్కి హెల్త్ సెంటర్ ఇచ్చినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారికి, అదేవిధంగా పనులు పెండింగ్లో ఉంటే పూర్తి చేసినటువంటి నెల్లూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, పనులు త్వరగతిన పూర్తి చేసి ఈ హాస్పిటల్ ప్రారంభించినటువంటి కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ